క్యాప్సికమ్ మసాలా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా పల్లీలు వేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగాక దీనిలోనే నువ్వులు కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. కొబ్బరి కూడా వేసుకొని రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా ఇలాగే వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. సరిపడంత కారము, ఉప్పు, ధనియాల పౌడరు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా వేగాక మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక మిక్సీ జార్లో కొన్ని వాటర్ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మరికొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యాప్సికమ్ మసాలా కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. కొత్తిమీర కూడా చల్లుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా చిక్కపడుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పేర్కొంటే కర్రీ రెడీ అయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.